దాని ప్రభావం ఏంటి త్రివేంద్రం చూస్తే అర్థమవుతుంది. త్రివేంద్రంలో అదాని టేక్ ఓవర్ అయినాక యూజర్ ఛార్జెస్ గణనీయంగా పెరిగిపోయాయి. అంటే ఎయిర్పోర్ట్ యూజర్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి. అంటే దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. దీని ప్రభావం కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ కన్సర్న్స్ను పక్కకు పెట్టి ఆమోదించింది కనుక దీని బిల్లులు ఎవరి మీద పడతాయి? ప్రజల మీద పడుతుంది. ఈ డబ్బంతా ఎవరు కట్టాలి అంటే రేపు 10 ఏళ్ళ తర్వాత సోలార్ పవర్ రూపాయికి అందుబాటులో ఉన్న 2.5-3 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించాలి. ఇది న్యాయమా? మార్కెట్లో అందుబాటులో 1 రూపీకి ఉంటుంది పవర్. కానీ 15 ఏళ్ల కింద కుదుర్చుకున్న ఒప్పందం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు, ఎవరో ముఖ్యమంత్రి ఉంటాడు, అయినా కూడా 3 రూపాయలు పవర్ 300% ఎక్కువ చెల్లించాలి. 300% ఎవరు చెల్లించాలి? అది మళ్ళీ ప్రజలు చెల్లించాలి. ఇది అన్యాయము అని చెప్పేది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది. అందువల్ల మరి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ శాఖలు క్లియర్గా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఒకటి, ఇది 25 ఏళ్ల పాటు ఒప్పందం ప్రమాదకరము, నష్టదాయకము, సోలార్ పవర్ ధరలు విపరీతంగా పడిపోవచ్చు, సప్లయర్స్ పెరిగిపోవచ్చు, సప్లయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్రం బార్గెన్ చేయొచ్చు తక్కువ రేటుకు. ఇప్పుడు సప్లై చేసే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో టెక్నాలజీ డెవలప్ అయినాక సప్లై చేసే వాళ్ళు పెరుగుతారు. సప్లై చేసే వాళ్ళు పెరిగిన కొద్దీ, టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రైస్ తగ్గుతుంది, బార్గెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు షార్ట్ టర్మ్లో సోలార్ పవర్ అవసరం కూడా లేదు అని ఫైనాన్స్ ఎనర్జీ శాఖలు లిఖితపూర్వకంగా పెట్టాక క్యాబినెట్లో దానిపైన ఎలాంటి చర్చ లేకుండా సింపుల్గా ఒక్క లైన్, క్యాబినెట్ ఓవర్ రూల్స్ ది కన్సర్న్స్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అని రాసి ఆమోదించారు. ఇది ఎలా సాధ్యమవుతుంది పొలిటికల్ డిసిషన్ లేకుండా? సో ఇది ఇప్పుడు రైజ్ అవుతున్న అంశం. ఇక ఈ కాంట్రాక్ట్ను ఎంత ఆగమేఘాల మీద అంగీకరించారంటే సెప్టెంబర్ 15 రోజు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది, మీరు సోలార్ పవర్ కొంటారా అని. విచిత్రం ఏంటంటే అంతకు ముందే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోలార్ పవర్ సప్లైకి అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే అదానీ కంపెనీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిగితే ఎవ్వరు కూడా కొంటామని ముందుకు రాలే. కానీ తర్వాత జరిగిన ప్రభావాలు ఏంటనేది ఇప్పుడు చర్చ. తర్వాత వచ్చింది ముడుపులు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో సప్లయర్ ఎవరో రాయలే. ఇంట్రెస్టింగ్ చూడండి, ఇందులో ఇప్పుడు మీరు సోలార్ పవర్ కొంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాసింది, కానీ అందులో సోలార్ పవర్ ఎవరు సప్లై చేస్తారో రాయలే. కానీ అప్పటికే అదానీ సప్లై చేస్తుంది అని డిసైడ్ అయిపోయింది, అదానీ అజూర్ పవర్ అని. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాసిన లేఖలో అది లేదు. ఎందుకు లేదు అంటే రేపు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాదు, మాకు తెలియదు అది అదానితో ఒప్పందం అని అంటలేరు. ఇప్పుడు మాకు అదానితో కాదు ఒప్పందం, మాకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం అని. సో సెప్టెంబర్ 15న ఈ లేఖ రాస్తే వితిన్ 1 డే ప్రిలిమినరీ అప్రూవల్ చేసింది క్యాబినెట్. ఎంత వేగంగా చూడండి. తర్వాత అక్టోబర్ 28న క్యాబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. దీన్నే అప్పుడు కేశవ్, ఇప్పుడు ఆర్థిక మంత్రి, తీవ్రంగా వ్యతిరేకించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దాకా వెళ్ళాడు. తర్వాత డిసెంబర్ 1 ఒప్పందం కుదిరింది. అంటే వితిన్ 57 డేస్ ప్రిలిమినరీ అప్రూవల్ వచ్చిన తర్వాత 57 రోజుల్లో రెగ్యులేటర్ అనుమతి కూడా వచ్చింది. మరి పబ్లిక్ హియరింగ్లు ఏమైనాయి, దీనిపైన విచారణలు ఏమైనాయి, అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కేశవ్ వ్యక్తం చేసిన చాలా వ్యాలిడ్ కన్సర్న్స్ ఏమైనా ఇవన్నీ ఏవి లేవు. 57 డేస్లో అప్రూవల్ అయిపోయి 2021 డిసెంబర్ 1న మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఆ తర్వాత 2022లో కేశవ్ హైకోర్టుకి వెళ్ళాడు, సిపిఐ నాయకుడు రామకృష్ణ హైకోర్టుకి వెళ్ళాడు. ఇది కేసు. మరి ఇప్పుడు ఇందులో క్లియర్గా ప్రభుత్వ శాఖల అభ్యంతరాల్ని కూడా తోసిపుచ్చి క్యాబినెట్లో డీటెయిల్గా డిస్కషన్ కూడా లేకుండా అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కుదుర్చుకోవడంలో 97% బెనిఫిషరీ గౌతమ్ అదానీ. అజూర్ పవర్ ఉన్నది చాలా మైనర్ రోల్. 97% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సోలార్ పవర్ కొనటానికి చెల్లించే ప్రతి రూపాయిలో 97 పైసలు గౌతమ్ అదానికే పోతాయి. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు, ఎందుకంటే అధ్యయనం చేస్తూ వస్తుంది.
నేను అధ్యయనం చేస్తూ ఇప్పుడు రాయిటర్ స్టోరీలో మీరు రాయిటర్ స్టోరీలో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. రాయిటర్ జగన్మోహన్ రెడ్డి టీంను సంప్రదిస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలే. మీరు నవంబర్ 28న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ఆరోపణలు నిజం కావు అని ఆ స్టేట్మెంట్ చదువుకోండి అని చెప్పారట. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడిగినా కూడా వాళ్ళు కూడా రియాక్ట్ కాలేదు. విచిత్రం ఏంటంటే రాయిటర్స్లో అది కూడా కోట్ చేశారు, ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్ అని. అంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతలేదు. అయితే అంతకుముందు రాయిటర్స్ ఆర్థిక మంత్రి కేశవ్ను కోట్ చేసింది. కేశవ్ రాయిటర్స్తో చెప్పింది మేము దీనిపైన ఆలోచిస్తున్నాం అదే దీన్ని రద్దు చేసేందుకని. కానీ ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కూడా, రద్దు చేస్తే మనం 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చాడు రద్దు చేయమని. పోనీ మీరు రద్దు చేయకండి, మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 25 ఏళ్ల పాటు భారాలు మోపేటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్న రాజకీయ నాయకుల్ని ఎందుకు అరెస్టులు చేయరు? ఎందుకు కేసులు పెట్టరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టరు? ఎందుకు గౌతమ్ అదానీ పైన కేసు పెట్టరు? అగ్రిమెంట్ రద్దు చేసుకుంటారా లేదా అదొక ప్రాసెస్. నాకు ఒక డౌట్, అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే 3,000 కోట్లు తిరిగి ఆ కంపెనీకి ఇవ్వాలి అని కండిషన్ ఉందా సార్? అంటే అది ఉంది అని కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా. అంటే జనరల్గా అగ్రిమెంట్స్లో ఉంటుంది, అంటే బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఈ పవర్ కొనటానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ అంటే ఏదైనా కారణ రీత్యా కొన్న పవర్కు బిల్లులు చెల్లించకపోతే ఆ చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాబినెట్కి ఇచ్చిన నోట్లో కూడా పేర్కొన్నారు ఈ అంశం కూడా. ఒకటి, టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కనుక దీని ధరలు పడిపోతాయి. 2, రోజు 25 ఏళ్ల పీరియడ్ చాలా ఎక్కువ పీరియడ్, ఈలోగా సప్లయర్స్ పెరిగిపోతారు కనుక రాష్ట్ర ప్రభుత్వం బార్గెన్ చేసుకోవచ్చు తక్కువ రేటుకు. మూడవది, ఇది మీకు రాబోయేటువంటి కాలంలో మీకు ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఫెసిలిటేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అందుకే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంది కనుక ఎవడైనా సప్లై చేస్తాడు. మీకు ప్రభుత్వం బిల్లు గ్యారంటీ కదా, ఒకవేళ ఏదైనా కారణం అయితే గవర్నమెంట్ కడుతున్నప్పుడు గ్యారంటీ సెక్యూర్డ్ ఉంటే మీకు రేటు తగ్గిపోతుంది. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ప్లాట్ కొంటారు, ప్లాట్ కొనేటప్పుడు మీరు కనుక నేను ఇప్పుడే ఫుల్ అమౌంట్ కడతాను అంటే రేటు తగ్గించరా? ఎందుకు వాటికి డబ్బులు వచ్చేస్తున్నాయి కనుక. డబ్బులు గ్యారంటీ అనుకున్నప్పుడు రేటు ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది కనుక ఈ డీల్కు వాల్యూ పెరిగింది. తర్వాత మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నది 3,000 కోట్ల రూపాయలు కట్టాలి. చంద్రబాబు నాయుడు కన్నా ముందు వారం రోజుల ముందు రాధాకృష్ణ అన్నాడు. ఆయన వీకెండ్ కామెంట్లో ఫస్ట్ ట్రై చేసింది రాధాకృష్ణ. ఇలా రద్దు చేస్తే భారంగా ఉంటుంది అని. నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరు చెప్పారు ఇది? ఎనీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారా? దీన్ని రివ్యూ చేస్తానికి ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఎనర్జీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో మీరు ఏమైనా కమిటీ వేశారా? వాళ్ళు చెప్పారా? పొలిటికల్ స్టేట్మెంట్లు కదా ఇవన్నీ. మీరు ఒక కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఒకవేళ రద్దు చేసుకుంటే ఎంత నష్టము, రద్దు చేసుకోకపోతే ఎంత నష్టము అని లెక్కలు ఇచ్చారా మీకు ఏమైనా? ఇప్పుడు 3,000 కోట్లు నష్టం అంటున్నారే, 30,000 కోట్లు ఇయర్లీ పోతుంటే దాని సంగతి ఏంటి? మొదలు అది కాదు కదా. అందువల్ల ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఇచ్చారా? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా? రద్దు చేసుకోరాదా? ఎనీ కాంట్రాక్ట్ కామన్ సెన్స్ చెప్పేది, ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ మ్యాలఫైడ్, ఎప్పుడు కూడా బోనఫైడ్ కాంట్రాక్ట్లే ఎన్ఫోర్స్ చేస్తారు, మాలఫైడ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయరు. ఉదాహరణకు బెదిరించి ఒప్పందం చేసుకున్నారనుకో, నిలబడుతుందా ఒప్పందం? బెదిరించి ఒప్పందం చేసుకుని నిలబడదు కదా. అక్రమ పద్ధతుల ద్వారా ఒప్పందం చేసుకుంటే ఆ అక్రమ పద్ధతుల ఆధారంగానే ఒప్పందాన్ని రద్దు చేసేయచ్చు. మీకు ఎప్పుడు కూడా అక్రమ పద్ధతులకు ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ అలా అది కదా, ముడుపులు తీసుకొని 1,750 కోట్లు తీసుకొని ఈ ఒప్పందాన్ని రద్దు చేశారని ఇప్పుడు అమెరికా కోర్టులో కేసు కదా. మీరు దాన్ని ఉపయోగించుకొని ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేశారు కదా. ఆయన ఎట్లా రద్దు చేశాడు? సో ఆయన రద్దు చేసినప్పుడు ఇబ్బంది లేనిది చంద్రబాబు నాయుడు రద్దు చేస్తే ఇబ్బంది ఎందుకు వస్తుంది? సో ఒకవేళ ఇబ్బంది వచ్చినా, ఒకవేళ ఈ ఒప్పందం ఉంటే వచ్చే నష్టం ఎంత, ఈ ఒప్పందం చేసుకుంటే కంటిన్యూ అయితే వచ్చే నష్టం ఎంత, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి చెప్పండి. 25 ఏళ్ల పాటు ఎంత నష్టం వస్తుంది? అసలు మాలఫైడ్ లంచాలు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటే
కంపెనీ ఎందుకు చెల్లాలని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఈ ఒప్పందమే తప్పు, ఈ ఒప్పందమే అక్రమమైంది, ఈ ఒప్పందమే ప్రజలపైన భారాలు మోపడానికి ముడుపులు తీసుకొని చేసుకున్న ఒప్పందం. ఇందులో ముడుపులు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ముడుపులు తీసుకున్న వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు, ముడుపులు ఇచ్చిన వ్యక్తిని మాట్లాడడం లేదు. అదే రేపు వీక్ లీగల్ పాయింట్ అవుతుంది. మీరు ఒప్పందం రద్దు చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసి గౌతమ్ అదానీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పల్లెత్తు మాట అనకపోతే గౌతమ్ అదానీకి అదే కదా రేపు కేసుకు. నా తప్పేమున్నది, నేను ఒప్పందం గురించి ఎందుకు రద్దు చేస్తానంటాడు ఆయన. అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చావు, నువ్వు తప్పు చేసావు, తీసుకున్నాడు తప్పు చేశాడు అంటేనే కోర్టులో నిలబడుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే గౌతమ్ అదానీని ఒక్క మాట అనకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక రకంగా నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తోంది. అయ్యా నీకు అవినీతి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవినీతికి ఇచ్చింది ఎవరు? గౌతమ్ అదానీ కదా, ఇద్దరు కదా బాధ్యత. మీరు ఉదాహరణ చూడండి, తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ ఎక్కడ గౌతమ్ అదానీని అవినీతిపరుడు అన్నదు. డబ్బులు ఇచ్చినాడు అవినీతిపరుడు కాదట, తీసుకున్నాడు అవినీతిపరుడట. ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, తప్పు చేశాడు, ఇచ్చినాడు తప్పు చేయలేదా? అవినీతి ఇచ్చినాడు తప్పు సంబంధం ఏం లేదా? వాడు చాలా నిజాయితీ పరుడా? దీనివల్ల ఏమవుతుంది? రేపు గౌతమ్ అదానీ కోర్టుకు పోతాడు, నా తప్పేం లేదు కదా, నా తప్పున్నదని గవర్నమెంట్ కూడా అంటలేదు కదా, మరి నా ఒప్పందం ఎట్లా రద్దు చేస్తారని రేపు కోర్టుకు పోతాడు. అప్పుడు ఏమవుతుంది? నష్టపరిహారం వస్తుంది. అంటే చూడండి, నువ్వు గౌతమ్ అదానీది తప్పని అనకపోతే కోర్టులో ఎట్లా నిలబడతావు నాకు చెప్పండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. మరి ఎందుకు చేయడం లేదు? పోనీయండి, కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయడం లేదు? దీనిపైన ఈడీ విచారణ జరిపించండి. మీరు ఏసీబీ ఎందుకు విచారణ జరిపిస్తలేరు? ఏడాది కింద రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తే దానిపైన మీరు పోలీసులు ఆయన హైదరాబాద్ అని ఇంటి చుట్టూ టీంలు వెళ్తే మరి దీని మీద ఎందుకు వెళ్ళరు? ఆన్సర్ ఇస్ షుడ్ బి దేర్ కదా. ఏమనంటే అధ్యయనం చేస్తున్నాం. ఏ అధ్యయనం? నేను అనేకసార్లు చెప్పాను, ఏ అధ్యయనం చేయకుండా ఇప్పటి ఆర్థిక మంత్రి కేశవ్ అప్పుడు హైకోర్టులో కేసేసాడా? ఏ అధ్యయనం చేయకుండానే ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు 2022లో 16 అంశాలతో కూడిన ఆర్గ్యుమెంట్ పెట్టాడా? చాలా కేశవ్ మంచి మేధావి, ఏదో ఆర్డినరీ వ్యక్తి కూడా కాదు. ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. ఆర్థిక అంశాలపైన అవగాహన, చాలా లోతైన అవగాహన మేధావి. సో కేశవ్ ఆ రోజు ఏ అధ్యయనము లేకుండా హైకోర్టుకు వెళ్తాడా? కేశవ్ వెళ్ళిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధ్యయనం